మోడీ మొదటి నుంచి కూడా పర్సనలైజ్ డిప్లొమసీ నమ్మాడు. మోడీనే కాదు, చాలా స్ట్రాంగ్ మెనుకుండే క్యారెక్టర్స్ ఇవే. మీకు ట్రంప్కు మోడీకి మధ్య ఈ పోలికలు కనబడతాయి. సో ఈ పర్సనలైజ్ డిప్లొమసీ అన్నీ నేనే చేశాను, నేనే చేస్తాను, నా వల్లనే జరుగుతుంది, నన్ను చూసే జరుగుతుంది, ఈ ధోరణి స్ట్రాంగ్ లీడర్స్ అందరికీ ఉంటుంది. సో నరేంద్ర మోడీకి కూడా ఈ పర్సనలైజ్ డిప్లొమసీ అంటే జిన్పింగ్తో తనకున్న స్నేహం భారత చైనా సంబంధాల్ని నిలబెడతాయనుకున్నారు. కానీ గల్వాన్లోయే జరిగింది. తర్వాత మోడీ ట్రంప్ ఇక మామూలుగా లేదు, బీభత్సమే కదా అది. దోస్త్ మేరా దోస్త్ అంటూ మీకు అమెరికా నుంచి అహ్మదాబాద్ వరకు కెంచో ట్రంప్, నమస్తే ట్రంప్ నుంచి హౌడీ మోడీ వరకు జరిగినటువంటి మోడీ ట్రంప్ల స్నేహయాత్ర మామూలు స్నేహం కాదు కదా, దోస్త్ మేరా దోస్త్ అనుకుంటూ. కానీ అది ఏమైంది? ఐ లవ్ పాకిస్తాన్కు, ఇండియా ఇస్ ఎ డెడ్ ఎకానమీ, ఉక్రెయిన్ వార్ ఇస్ ఎ మోడీ వార్, ఆఖరికి మన H1B వీసాలకు $1,00,000 ఇచ్చిన గిఫ్ట్లన్నీ ఇవే. పాకిస్తాన్కు యుద్ధ విమానాలు, మిగిలింది ఏంటి? భారతదేశానికి ఆంక్షలు, అవమానాలు.